భీంసరి గ్రామ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆనాడు గ్రామానికి వచ్చిన సందర్భంలో వంతెన విషయమై విన్నవిస్తే మంత్రి సీతక్క సానుకూలత వ్యక్తం చేశారన్నారు. కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృషితో ఇవాళ గ్రామ వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని దీంతో మరోసారి నిరూపితమైందన్నారు. కేవలం 4 నెలల వ్యవధిలోనే నిధులు విడుదల చేసి గ్రామస్తులు ముఖ్యంగా రైతుల కష్టాలు తీర్చేందుకు కృషి చేసిన ఈ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఆనాటి పాలకులకు తమ గోడు ఘోష ఏనాడు పట్టలేదన్నారు. ఎన్ని మార్లు వంతెన కోసం విన్నపాలు చేసినా పెడచెవిన పెట్టారన్నారు. చివరకు ప్రజాప్రభుత్వంలో తమ కోరిక నెరవేరబోతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు భీంసరి గ్రామానికి ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి పార్లమెంటు ఎన్నికలప్పుడు సీతక్క గారు రావడం జరిగింది. పార్లమెంట్ అభ్యర్థి సుగుణక్క గారు కూడా రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము గ్రామ ప్రజలము మాతోనున్న వాళ్ళందరూ కలిసి మాకు బ్రిడ్జ్ మంజూరు కావాలని అడగడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉండే అందరు కలిసి అడగడం జరిగింది. ఆ కార్యక్రమంలో సీతక్క గారు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నది. అందుకు మేము ఈరోజు పాలాభిషేకం చేస్తున్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది. ఇచ్చిన మాటని సూచన తప్పకుండా ఏదైనా పార్టీ చేస్తారంటే రాజకీయ పార్టీ చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ చేస్తారన్నట్టు ప్రజలలో ఒక గట్టి నమ్మకం ఉన్నది. కేవలం 4 నెలలలోనే వారి విన్నపం మన్నించి శ్రీనివాసరెడ్డి గారు వారు ఇచ్చిన మాటని ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఉన్నదాన్ని కూడా గట్టి ప్రయత్నంతో ఒక్క పట్టుబట్టిన విక్రమార్కుని మాదిరిగా 20 రోజులు కష్టపడి ఆదిలాబాద్ నియోజకవర్గంలో కేవలం భీంసరి గ్రామమే కాకుండా ఎక్కడెక్కడైతే ప్రజలు సూచించిందో ఖచ్చితంగా ఒక పని పెడితే ఇంతమందికి న్యాయం జరుగుతుంది, పనికిస్తున్న ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ ఒక 70,000 కోట్ల రూపాయల్ని మంజూరు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాసరెడ్డి గారిది. ఈరోజు భీంసరి గ్రామంలో సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా భీంసరి నుంచి ఇవాళ భీంసరిలో నివసిస్తున్నటువంటి అత్యధిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులు, వాళ్ళ యొక్క భూములన్నీ వాగు అవతల ఉన్నటువంటి భూములు కాబట్టి ఆర్థికంగా వాళ్ళు ముందుకు పోవాలంటే ఆ భూములలోకి వెళ్ళాలి, వ్యవసాయం చేసుకోవాలి. కాబట్టి దానికి మధ్యలో వాగున్నది. ఆ వాగున్నది కాబట్టి ఆ వాగు దాటి పోవాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చాలామంది మహిళలు కానీ వాగు దాటి వెళ్ళేటప్పుడు కసలం కానీ ఎడ్లు కానీ వాగులో కొట్టుకుపోయిన దినాలు ఉన్నాయి. చాలా మంది వాగులో మునిగిన దినాలు ఉన్నాయి. కాబట్టి జోగురమణ నేను ఒకటే సవాల్ చేసినప్పుడు, జోగురమణ గారు మీరు మా ఊరికి ఇప్పటివరకు బ్రిడ్జ్ వచ్చి పూజ చేసింది కానీ శాంక్షన్ చేయలేదు. ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గెలకపోయినా కానీ భీంసరి గ్రామ ప్రజల కోసము ఇవాళ ఖచ్చితంగా మా భీంసరి గ్రామ ప్రజలకు ఇవాళ వాగు బ్రిడ్జి కావాలని సీతక్క గారికి ఎన్నో లెటర్లు రాసి ఇవాళ శాంక్షన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మన సుగుణక్క గారు ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు కూడా ఇదే మాట ప్రస్తావనకు వచ్చినప్పుడు ఊరు గ్రామ ప్రజలు కానీ మేము కానీ మా మిగతా ఎక్స్ ఎంపీటీసీ కానీ మాట్లాడినప్పుడు తప్పకుండా సీతక్క గారు కూడా మాట ఇచ్చి మీ భీంసరి గ్రామానికి బిడి చేయించే బాధ్యత నాది, ఖచ్చితంగా బిడి చేయించి మీ భీంసరి గ్రామ ప్రజలల్లా నేను సంతోషాన్ని చూస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఇవాళ 6 నెలలు కూడా దాటక ముందే ఇవాళ భీంసరి గ్రామానికి బ్రిడ్జి శాంక్షన్ చేసినటువంటి ఘనత ఇవాళ సీతక్క గారిది, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదే రేవంత్ రెడ్డి గారిది, ముఖ్యంగా కంది శ్రీనివాసరెడ్డి గారిది అని తెలియజేస్తా ఉన్నాను. భీంసరి గ్రామ ప్రజల చిరకాల కోరికైన భీంసరి వాగు బ్రిడ్జి, పెద్దవాగు బ్రిడ్జిని ఈరోజు సీతక్క గారు, అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కృషి చేసి